స్టార్ట్ స్టార్టెడ్. సో ఓకే, ఈ రోజు ఏంటంటే మనం విల్ డిస్కస్ అబౌట్ గ్రిడ్ డిస్ప్లే ప్రాపర్టీ. మనం ఎస్టర్డే స్టార్ట్ చేసాం కదా. లెట్ మీ జస్ట్ రివైజ్ 1 or 2 times. Just brief గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దెన్ విల్ గో ఫర్ ద న్యూ టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. సో బేసిక్ గా మనం ఎస్టర్డే ఏం డిస్కస్ చేసామంటే డిస్ప్లేలో ఫ్లెక్స్ బాక్స్ అనేది డిస్కస్ చేసాం, రైట్? సో మనం హౌ కెన్ వి అలైన్ ద బాక్సెస్ అంటే కంటైనర్స్ లో ఉన్న ఐటమ్స్ ని మనం ఎలా డిస్ప్లే చేయొచ్చు. సో దే ఆర్ కపుల్ ఆఫ్ డిస్ప్లే ప్రాపర్టీస్, రైట్? సో మనకు బ్లాక్, ఇన్లైన్ బ్లాక్, నన్ అని ఉంది, ఫ్లెక్స్ అని ఉంది అండ్ గ్రిడ్ అని ఉంది, రైట్? సో వాటిలో మనము ఫ్లెక్స్ వరకు అయితే చూసాం అండ్ వీ హావ్ ఫోకస్ మోర్ ఆన్ ద ఫ్లెక్స్ బాక్స్, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రైట్? సో అండ్ మనం ఫ్లెక్స్ బాక్స్ ఎలా డిజైన్ చేసాము, వీ హ్యావ్ టేకెన్ ఫ్యూ ఐటమ్స్, రైట్? అండ్ లెట్ మీ జస్ట్ పుల్ దట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనము ప్రీవియస్ డేలో ఈ ఫ్లెక్స్ బాక్సెస్ అయితే డిజైన్ చేసాం. మనం ఆల్రెడీ ఇచ్చిన టాస్క్ యానిమేషన్ ఆ ఫ్లెక్స్ బాక్సెస్ కి కూడా అప్లై చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫ్లెక్స్ బాక్స్ ఎలా అప్లై చేసాము, ఈ డిస్ప్లే అనే ప్రాపర్టీలో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాము, ఫ్లెక్స్ అనేది మెన్షన్ చేసాం అనమాట. ఓకే, సో ఈ ఫ్లెక్స్ అని మెన్షన్ చేసాం కాబట్టి సో ఈ పర్టికులర్ డిస్ప్లే కంటైనర్ వచ్చేసి ఫ్లెక్స్ కంటైనర్ గా వర్క్ అవుతుంది. ఓకేనా? సో డిఫాల్ట్ ఫ్లెక్స్ కంటైనర్ లో ఉన్న డిఫాల్ట్ ఐటమ్స్ ఎలా అలైన్ అవుతాయి, దట్ విల్ బి ఇన్ ద రో, రైట్? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ వాటిని చేంజ్ చేయాలంటే మనం కాలమ్ గా చేంజ్ చేయొచ్చు, రో రివర్స్ గా చేంజ్ చేయొచ్చు, కాలమ్ రివర్స్ గా అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ ద ఫ్లెక్స్ వ్రాప్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేస్తుంది, మన స్క్రీన్ రెజల్యూషన్ ఎంతైతే ఉందో దాంట్లో అన్ని ఐటమ్స్ అన్ని అలైన్ అయ్యేటట్టు, దాంట్లోనే సరిపోయేటట్టు ప్రాపర్ గా వ్రాప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రీన్ రెజల్యూషన్ కనుక చేంజ్ చేయాలనుకోండి, ఇన్స్పెక్ట్ చేసి I'll just change this. ఓకే, నేను ఇక్కడ నుంచి I'll take రెస్పాన్సివ్. ఓకే, సో ఇప్పుడు చూడండి మన స్క్రీన్ సైజ్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ గాట్ అలైన్డ్ ఇన్ ద సేమ్ స్క్రీన్. ఒకవేళ మన స్క్రీన్ సైజ్ మారుతుంది అనుకోండి, ఓకే, ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా మనకు ఫ్లెక్స్ కంటైనర్ లోపల ఉన్న ఐటమ్స్ అనేది అలైన్ అయిపోతున్నాయి అనమాట, రైట్? ఎన్ని ఐటమ్స్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాయో అన్ని ఐటమ్స్ అయితే ఆటోమేటిక్ గా, ఓకే, స్క్రీన్ రెజల్యూషన్ ని బేస్ చేసుకుని అవి అలైన్ అయిపోతాయి. క్లియరా? సో దిస్ ఈస్ వాట్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, రైట్? సో నౌ లెట్ మీ జస్ట్ ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మనం గ్రిడ్ గురించి డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ యూస్ఫుల్. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఈరోజు చూద్దాం అండ్ నెక్స్ట్ క్లాస్ లో కూడా మనం గ్రిడ్ గురించి డిస్కస్ చేద్దాం. దేర్ వి విల్ సీ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్. ఓకే, లెట్ మీ జస్ట్ చేంజ్ ఇట్ టు ద టుడేస్ క్లాస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, ఓకే, సో ఇక్కడ మనం డిస్ప్లే గ్రిడ్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ గ్రిడ్ ని ఎలా అలైన్ చేయాలి, గ్రిడ్ లో మనకు ఏమేం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉంటాయో అవి కూడా మనం చూద్దాం అనమాట. ఓకే, సో జస్ట్ సెకండ్, లెట్ మీ జస్ట్ okay, so let's see the grid property.
సో మనకి గ్రిడ్ లో ఏంటంటే దే ఆర్ ఫ్యూ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు నో. ఫస్ట్ వన్ ఇస్ గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఓకే, గ్రిడ్ టెంప్లెట్ రోస్. సో ఫస్ట్ మనం డిస్ప్లే వచ్చేసి గ్రిడ్ అని మెన్షన్ చేయాలి. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ అండ్ వీ హ్యావ్ గ్రిడ్ టెంప్లెట్ రోస్. గ్రిడ్ గ్యాప్ ఉంటుంది, మనం ఎంత గ్యాప్ ప్రొవైడ్ చేయాలనేది. సో అండ్ గ్రిడ్ టెంప్లెట్. ఓకే, గ్రిడ్ టెంప్లెట్. సో ఎక్కువగా యూజ్ అయ్యే ఈ త్రీ అయితే ఎక్కువగా యూజ్ అయ్యే ప్రాపర్టీస్ అనమాట. సో మనం వన్ బై వన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిజైన్ అయితే మనం చేద్దాం. సో గ్రిడ్ కంటైనర్ ఓకే. సో ఇక్కడ నేను 6 ఐటమ్స్ అనేది తీసుకున్నాను. అండ్ ఎస్టర్డే మనం ఎలా అయితే చేసామో సేమ్ సిఎస్ఎస్ అయితే కొంచెం బేసిక్ సిఎస్ఎస్ అయితే ఫస్ట్ అప్లై చేద్దాం. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా మన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ ని. సో లింక్ యూస్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే నేను కంటైనర్ ని ఓకే ఐ జస్ట్ మెన్షన్ హైట్ విడ్త్ డిస్ప్లే ఫ్లెక్స్. ఇట్ షుడ్ నాట్ బి ఫ్లెక్స్. జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసమే 100% అని మెన్షన్ చేస్తాను. 100%. ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్ అని మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఐటమ్స్ ఉన్నాయి కదా. టెన్త్ చైల్డ్, సో సేమ్ ఐటమ్స్ ని నేను ఆర్ట్ లో అయితే ఐ అప్లై సమ్ అదర్ కలర్ జస్ట్ ఫర్ మన సెగ్రిగేషన్ కోసమే ఇది. సో ఇక్కడ నేను బ్లూ అని అప్లై చేస్తాను. ఓకేనా, సో దట్ వీ కెన్ సీ ఎల్లో. ఓకే, సో ఇప్పుడైతే మనకు ఇక్కడ ఫ్లెక్స్ అప్లై చేసాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ లుకింగ్ మచ్ ప్రాపర్. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ జస్ట్ టేక్ ఇట్ గ్రిడ్. ఓకేనా, సో నేను ఇక్కడ గ్రిడ్ అయితే అప్లై చేశాను. ఓకే, గ్రిడ్ అయితే అప్లై చేశాను. సో ఇప్పుడు వచ్చేసి మనము మన ప్రాపర్టీస్ ని ఎలా అలైన్ చేసుకోవచ్చు. ఓకే, హౌ కెన్ వి ఎన్ష్యూర్ దట్ ద అలైన్మెంట్ ఫర్ అవర్ డిస్ప్లే ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, డిఫరెంట్ వేస్ లో మనం ఎలా అలైన్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. ఓకే, ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 1 2 3 4 5 6 సో అన్ని అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి నేను హెడర్ అని తీసుకుంటాను ఒకటి వచ్చేసి ఫుటర్. ఓకే, ఆర్ ఎల్స్ లెట్స్ టేక్ దిస్ సైడ్ బార్. ఓకే, సైడ్ బార్, ఇంకా మెయిన్ కంటెంట్ అండ్ ఆల్సో వీ హ్యావ్ మెయిన్ కంటెంట్ and we'll be having the footer and a last 2 అయితే అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్రాపర్ వెబ్సైట్ లాగా అలైన్ చేయాలి ఇది. ఓకేనా, ప్రాపర్ వెబ్సైట్ లాగా అయితే అలైన్ చేయాలనుకుంటున్నాను. హౌ కెన్ వి డూ దట్ నౌ లెట్స్ సీ. ఓకే, నౌ లెట్స్ సీ దిస్. సో మనం డిస్ప్లే గ్రిడ్ అని అప్లై చేసాం కదా. సో దెర్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు నో. సో మనం గ్రిడ్ చాలా వేస్ లో అప్లై చేయొచ్చు. ఐ విల్ టెల్ యూ వెరీ సింపుల్ వే సో దట్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ వేలో నేను గ్రిడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనం ఏదైతే క్లాస్ నేమ్స్ తో మనం ఐటమ్స్ మెన్షన్ చేసామో వాటికి గ్రిడ్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ గ్రిడ్ ఏరియా. ఓకే, గ్రిడ్ ఏరియాతో మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మన ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం మన ఇష్టమైన నేమ్ ఇవ్వచ్చు. ఇందాక నేను ఇచ్చినాను కదా ఐటమ్ 1 ఐటమ్ 2 ఐటమ్ 3 ఐటమ్ 4 అని, అలా ఇచ్చిన నో ప్రాబ్లం. సో జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఓకేనా, సో ఇక్కడ నేను ఐటమ్ 1 అనే ఇచ్చుకుంటాను. ఐటమ్ 1. సో నేను ఐటమ్ 1 ని ఓకే ఈ ఐటమ్ 1 ని నేను హెడర్ అని నేమ్ మెన్షన్ చేశాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి గ్రిడ్ ఏరియా యొక్క నేమ్ ఏం మెన్షన్ చేశాను, హెడర్ అని అయితే మెన్షన్ చేశాను. సిమిలర్లీ
ఓకే, డాట్ ఐటమ్ 2 కి నేను మెయిన్ అని మెన్షన్ చేసుకుంటాను. ఐటమ్ 3 కి నేను ఫుటర్ అని మెన్షన్ చేస్తాను. ఐటమ్ 4 కి సైడ్ బార్ అనేది మెన్షన్ చేస్తాను. అది మన ఇష్టం, ఏది ఎలా నేమ్ మెన్షన్ చేయాలో మన ఇష్టం. ఓకేనా? సో ఇలా నేను నేమ్ మెన్షన్ చేస్తున్నాను కదా. సో ప్రతి ఒక్క క్లాస్ నేమ్ కి, అంటే ప్రతి ఒక్క కంటైనర్ కి, కంటైనర్ లోపల ఉన్న సబ్ కంటైనర్స్ ఆఫ్ ఐటమ్స్ కి నేను ఒక పర్టికులర్ నేమ్ అనేది స్పెసిఫై చేశాను అనమాట, గ్రిడ్ కాబట్టి. సో మనం దానికి ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి మనం స్పేస్ అనేది దేనికి ఎంత ఏరియా కావాలో మనం మెన్షన్ చేయాలన్నమాట. సో అది ఎలా మెన్షన్ చేయాలి? లెట్ us see this. ఓకే, లెట్ us see this. గ్రిడ్ టెంప్లేట్ ఏరియాస్. ఓకే, గ్రిడ్ టెంప్లేట్ ఏరియాస్. ఇప్పుడు చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి. సో 3 1 2 3 టోటల్ మనకు ఏంటంటే 6 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? స్క్రీన్ లో 6 పార్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో టోటల్ 6 పార్ట్స్ లో నేను ఇలా అయితే మెన్షన్ చేసుకుంటాను. సో నౌ యూ కెన్ సీ ఇటర్. ఓకే, సో మనం టోటల్ స్క్రీన్ లో ఇలా అయితే మెన్షన్ చేసుకుంటాం అనమాట. నౌ లెట్ us see. సో ఇక్కడ వచ్చేసరికి మనం కాలం, సో గ్రిడ్ టెంప్లేట్ కాలం. సో గ్రిడ్ టెంప్లేట్ కాలంలో you need to mention these things. Okay, you need to mention grid template column లో నేనేం చేస్తానంటే కాలమ్ విల్ హ్యావ్ 200 పిక్సెల్ అండ్ 1 FR. ఓకే, 200 పిక్సెల్ అండ్ 1 FR. సో గ్రిడ్ టెంప్లేట్ రోస్ లో నేనేం చేస్తానంటే విల్ మెన్షన్ ఆటో 1 FR ఆటో. And here we go, we'll just remove this. Okay, okay, wait, just okay. Okay. What we will do is we'll just have the colors, different colors, so that we can see little bit difference, right? సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్స్ డిఫరెంట్ గా అప్లై చేస్తాను, సేమ్ కాకుండా. సో మనం ఇక్కడ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఎల్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్, లెట్స్ గివ్ బ్లూ, బ్యాక్గ్రౌండ్ కలర్. డిఫరెంట్ గా కలర్స్ అయితే మెన్షన్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సైడ్ బార్ మెయిన్, ఐటమ్ 2 వచ్చేసి మెయిన్, ఆటో, sorry, just 1 second.
Thanks for waiting. Coming back to this. Okay. Let's just continue this. So నేను ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను అండ్ we don't want the height and width as well. ఓకే. సో ఇక్కడ మన కంటైనర్ కి నేను ఏం చేశాను జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ కలర్ మెన్షన్ చేసి and we have given the display property as grid and we don't want this one as well. Okay. So now we can see. ఓకే. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు. సో మన కంప్లీట్ స్క్రీన్ లో ఓకేనా మన కంప్లీట్ స్క్రీన్ లో మనం టోటల్ 6 పార్ట్స్ గా మాక్సిమం 6 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే నేను 6 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. సైడ్ బార్ వచ్చేసి నేను ఇలా తీసుకుంటాను అండ్ 4 పార్ట్స్ వచ్చేసి మెయిన్ అనేది తీసుకుంటాను అండ్ పుట్ కింద మొత్తం పుట్ ఫార్మాటెడ్ అండ్ బూమ్. నౌ వీ కెన్ సీ సిమిలర్లీ నేనేం చేస్తానంటే here I will align 1 2 3 4 5 and 6. ఇలా నేను 6 పార్ట్స్ గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. సో దీనికి నేను ఏం చేస్తానంటే హైట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. హైట్ మాక్సిమం 100 BH. సో ఇప్పుడు చూడండి మనకు అలైన్మెంట్స్ ఎలా ఉన్నాయి. అండర్స్టాండ్ మనకు అలైన్మెంట్స్. నౌ దిస్ ఇస్ లుక్ లైక్ UI. ఐ మీన్ ప్రాపర్ ఫార్మాట్ రైట్. మనకు ప్రాపర్ ఫార్మాట్ లేదు. మనకు ఈ సైడ్ బార్ ఉంది కదా సైడ్ బార్ మనకు పైకి కూడా కావాలనుకోండి వాట్ వి జస్ట్ నీడ్ టు డూ వి నీడ్ టు మెన్షన్ ద సైడ్ బార్ హియర్ అండ్ హియర్. ఓకే. సో ఇప్పుడు చూడండి యువ అయితే చేంజ్ అయింది షేప్స్. అంటే మనం మన కంటైనర్స్ ని ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోం. మనం ఎక్స్ట్రా ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అండ్ గ్రిడ్ ఏరియా. ఓకే. గ్రిడ్ ఏరియా. సో ఈ రెండు ప్రాపర్టీస్ మాత్రమే యూస్ చేసి మనం ఎటువంటి డిజైన్ అయినా అలైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఎటువంటి డిజైన్ అయినా మనము ఏ బాక్స్ అయినా సరే ఎక్కడైనా ఎక్కడ కావాలంటే అక్కడ మనము మెన్షన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? క్లియర్? ఇది క్లియర్? కావాలంటే ఇక్కడ మనం గ్రిడ్ గ్యాప్ అనేది కొంచెం ప్రొవైడ్ చేద్దాం. సో 10 పిక్సెల్ అనేది మెన్షన్ చేద్దాం. 10 పిక్సెల్ గ్రిడ్ గ్యాప్. ఓకే. గ్రిడ్ గ్యాప్. సో అంటే జస్ట్ మనకు తెలియడానికి కావాలంటే మనం ఇక్కడ ప్యాడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ప్యాడింగ్ 10 పిక్సెల్ 0 పిక్సెల్. ఓకే. జస్ట్ టాప్ బాటమ్ మాత్రమే మనకు ప్యాడింగ్ ఉండడానికి అంటే మనకు అర్థం అవడానికి. ఓకేనా. సో ఇక్కడ నేను జస్ట్ 50 VH అని ఇస్తాను కాకుండా. ఓకే. ఇక్కడ చూడండి అర్థమైందా. సో ఇది ఒక టైప్ ఆఫ్ అలైన్మెంట్. ఓకేనా. ఇది ఒక టైప్ ఆఫ్ అలైన్మెంట్. సో ఇలా మనం ఎటువంటి డిజైన్ అయినా సరే ఓకే ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్టర్డే చూసాం కదా గ్రిడ్ డిజైన్స్ ఫర్ సిఎస్ఎస్ సర్చ్ చేసి వీ కెన్ జస్ట్ గో టు ఇమేజెస్. ఓకే. సో మనం ఏ డిజైన్ అయినా తీసుకోండి వీ కెన్ డిజైన్ ఇట్. ఎటువంటి డిజైన్ అయినా మనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఇలాంటి డిజైన్ ఒకటి చేద్దాం. సో ఇక్కడ మనకేంటి సో ఐ జస్ట్ టేక్ ద స్నాప్. ఓకే. ఐ జస్ట్ టేక్ ద ఫోటో ఆఫ్ దిస్. సో మీరు ఎటువంటి డిజైన్ అయినా చేయొచ్చు బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ యూ నీడ్ టు కన్సిడర్. అవేంటో నేను చెప్తాను ఇప్పుడు. ఓకే. ఐ జస్ట్ కాపీ దిస్ ఇమేజ్. Copy the image from here. I'll paste it here. And let's take one more example. So ఇది కూడా సేమ్ గానే ఉంది. We'll take some other example.
జస్ట్ అంటే మీరు మీ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని మీరు డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓకే. సో ఇప్పుడు ఈ రెండు డిజైన్స్ అయితే చేద్దాం అనమాట. ఓకేనా, అప్పుడు మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో లెట్ మీ జస్ట్ చేంజ్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్ యాజ్ వెల్, ఇమేజ్ టు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డిజైన్ అయితే చేద్దాం. ఓకేనా. సో ప్రజెంట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. సో మనం ఈ డిజైన్ చేస్తే మనకు క్లియర్ ఇంకొంచెం క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది అనమాట. సో అందుకని నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఆన్లైన్ నుంచి 2 ఇమేజెస్ అయితే తీసుకున్నాను. సో ఇది బేసిక్ గా ఏంటంటే ఇట్ ఈస్ అప్ టు యూ. మనం మన వెబ్సైట్ ని ఎలా అలైన్ చేసుకోవాలనుకుంటున్నాము. ఓకే. సో ఎందుకని సో మనం మన వెబ్సైట్ ని ఎలా అలైన్ చేసుకోవాలనుకుంటున్నాము, ఓకే, ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాము దాన్ని బేస్ చేసుకొని, సో నేను ఇక్కడ జస్ట్ బాక్సెస్ అలైన్ చేశాను. ఓకేనా. సో మనం ఇదేంటంటే మన కంప్లీట్ వెబ్సైట్ కి డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో లెట్ us see, అంటే మనం ఏదైనా వెబ్సైట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీబీఐసి. ఓకే. సో నేను జస్ట్ బీబీఐసి ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి, మనకేంటి ఇక్కడ చూసుకుంటే పైన హెడర్ ఉంది కదా, దిస్ ఈస్ ద హెడర్ అండ్ దిస్ ఈస్ ద మెయిన్ కంటెంట్ అండ్ ఎట్ ద బాటమ్ వీ హ్యావ్ ద ఫుటర్. రైట్, బాటమ్ లో మనకు ఫుటర్ ఉంది. సో అదే చూసుకుంటే మనకు, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నావిగేషన్ ఆన్ ద టాప్ హెడర్ కదా ఇది, దిస్ ఈస్ ద హెడర్. రైట్, దిస్ ఈస్ ద హెడర్ అండ్ దిస్ ఈస్ ద ఫుటర్. సో మనం ఇలా సెక్షన్ గా డివైడ్ చేసుకోవాలంటే ఇది మనకు ఫుటర్ అనమాట. ఓకే. సో ఇలా మనం సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవడానికి మనం గ్రిడ్ అయితే యూస్ చేస్తాం. నాట్ ఓన్లీ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఫ్లిప్కార్ట్. ఓకే, ఫ్లిప్కార్ట్. ఓకే. సో ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ చూసుకున్నట్టయితే, ఓకే, దట్ మీన్స్ 50%. సో ఇక్కడ చూడండి మనకి హెడర్ ఉంది కదా, ఇది మాత్రం కాన్స్టెంట్ గా ఉంది, ఓన్లీ మెయిన్ కంటెంట్ మాత్రమే స్క్రోల్ అవుతుంది, చూసారా. అండ్ ఫుటర్ ఆల్సో ఎట్ ద బాటమ్ లో ఉంది. ఓకే. సో ఇలా కూడా మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ఇలా కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిఫై వస్తుంది. ఓకే, మోర్ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్ అయితే మనం అచీవ్ చేద్దాం. ఓకేనా. సో మనం HTML కి వచ్చేసరికి లెట్స్ జస్ట్ కమెంట్ దిస్. ఓకే, జస్ట్ కమెంట్ దిస్. సో ఇక్కడ మనం ఏంటంటే విల్ డిజైన్ ఎ div. ఓకే. సో హియర్ ఐల్ జస్ట్ మేక్ ద నేమ్ యాజ్ ఓకే. సో మన డిజైన్ లో టోటల్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సింది మనకి ఎన్ని కంటైనర్స్ కావాలి, అంటే కంటైనర్ లోపల ఎన్ని ఐటమ్స్ కావాలనేది. ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 6, రైట్, మనకి 6 ఐటమ్స్ అనేది కావాలి టోటల్. సో టోటల్ మనకి ఎన్ని 6 ఐటమ్స్ కావాలి, రైట్, కంటైనర్ లోపల. సో మనం 6 ఐటమ్స్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఐటమ్ 5, ఐటమ్ 6, మనం 6 ఐటమ్స్ అయితే డిజైన్ చేసాం. సో ఈ కంటైనర్ ని నేనేం చెప్తానంటే ఇక్కడ ఏదైతే నేమ్ మెన్షన్ చేశారు ఇమేజ్ లో అదే నేమ్ తీసుకుందాం. సో హెడర్, కంటెంట్ 1, కంటెంట్ 2, కంటెంట్ 3, సైడ్ బార్ అండ్ ఫుటర్. సో ఇవే నేమ్ మెన్షన్ చేసుకుందాం. లేదంటే కంటైనర్ 1, header 1, okay, sidebar 1, main 1, content 1, content 2, main 1, main 2, main 3, main 3, footer 1. ఓకే. సో ఇక్కడ నేమ్ కూడా కావాలంటే మనం మెన్షన్ చేసుకున్నాం, హెడర్, సైడ్ బార్, మెయిన్ 1, మెయిన్ 2, మెయిన్ 3. ఓకే. సో ఇది మన మెయిన్ సెకండ్ ఎగ్జాంపుల్ కి కంటెంట్ అన్నమాట. సో దీన్ని ఎలా డిజైన్ చేయాలో నౌ విల్ సీ. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, కంటైనర్ 1, కంటైనర్ -1. ఓకే, కంటైనర్ 1 ని నేను డిజైన్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ మెన్షన్ మనకు హైట్ ఎంత కావాలో అంత మెన్షన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ మనకు ఈ స్క్రీన్ లో ప్రాపర్ గా కనిపించడానికి 50 VH అనేది మెన్షన్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్, ప్యాడింగ్, డిస్ప్లే గ్రిడ్ గ్యాప్. ఓకే, గ్రిడ్ గ్యాప్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట.
ఓకే, గ్రిడ్ గ్యాప్ అనేది మెన్షన్ చేశాను. అండ్ ఐ విల్ జస్ట్ మెన్షన్ ఆర్ ఎల్స్ లెట్స్ టేక్ ద సేమ్ కలర్స్. మనకి డార్క్ కలర్ ఉంది అండ్ సో కలర్ లెట్ ఇట్ బి. సో వాట్ ఐ విల్ do is I will just make dot item background color. సో ఇప్పుడు చూడండి మనకి ఎలా అంటే అలా అలైన్ అయినాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ప్రతి ఒక్క ఐటమ్ కి, అంటే ప్రతి ఒక్క ఐటమ్ కి మనం ఒక గ్రిడ్ నేమ్ అనేది స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, గ్రిడ్ నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. సో నేను హెడర్ 1 కి ఐ మెన్షన్ గ్రిడ్ ఆ ఏరియాకి, ఓకే, గ్రిడ్ ఏరియా నేమ్ అనేది మెన్షన్ చేయాలి. నేను దీనికి హెడర్ 1 అనే మెన్షన్ చేసుకుంటాను. దిస్ ఈస్ అప్ టు యూ, మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్రిడ్ ఏరియా నెక్స్ట్ వచ్చేసి సైడ్ బార్ 1, గ్రిడ్ ఏరియా సైడ్ బార్ 1, మెయిన్ 1, footer 1. Okay, and we have main 2, right? Main 2, main 3. Okay, సో వీటికి నేను నేమ్స్ అయితే స్పెసిఫై చేశాను అనమాట. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వెరీ సింపుల్ స్టెప్, గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్. సో ఇక్కడ ఏంటంటే ఐ జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్. మన ఇమేజ్ ని బేస్ చేసుకొని మనం చేయాలన్నమాట, రైట్? సో ఇక్కడ చూసుకుంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఇక్కడ జస్ట్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు మెన్షన్ ఇట్ ఇన్ ద స్ట్రింగ్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఫస్ట్ రో మొత్తం వచ్చేసి హెడర్ అయితే ఉంది, రైట్? సో ఇక్కడ మనం హెడర్ 1 అనేది మెన్షన్ చేయాలి. ఫస్ట్ రోలో టోటల్ 6 పార్ట్స్ గా నేను డివైడ్ చేసుకున్నాను. ఆల్ 6 పార్ట్స్ విల్ బి హెడర్ 1. సో మనకు సెకండ్, ఓకే, సెకండ్ రోలో సెకండ్ ఐటమ్ లో చూసుకుంటే మనకు టోటల్ మనం 6 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం, సరేనా? టోటల్ 6 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని మనం చూడండి ఫస్ట్ రో అండ్ లాస్ట్ రో, 6th రో హెడర్ అండ్ ఫుటర్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను ఫుటర్ కూడా డిజైన్ చేసేస్తాను. ఫుటర్ 1, ఫుటర్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ రిమైనింగ్ 4 పార్ట్స్ లో, ఓకే, మనం టోటల్ 6 పార్ట్స్ కదా, రిమైనింగ్ 4 పార్ట్స్ లో ఏమున్నాయి? సైడ్ బార్, ఫస్ట్ కాలం మొత్తం సైడ్ బార్ ఉంది, రైట్? సో ఇక్కడ మనకు సైడ్ బార్ 1, ఓకే, సైడ్ బార్ 1 మనకు ఎన్ని పార్ట్స్ లో ఉన్నాయి? 4 పార్ట్స్ లో ఉన్నాయి. 4 పార్ట్స్, 3, 4. ఓకే, ఈ 4 పార్ట్స్ లో సైడ్ బార్ 1 ఉంది. అండ్ ఇక్కడ 1, 1, 1, 2 అంటే ఫస్ట్ రో, ఓకే, ఫస్ట్ రో. నెక్స్ట్ ఫస్ట్ కాలంలో 1, 1 ఫస్ట్ కాలం అండ్ సెకండ్ రో, ఫస్ట్ కాలం సెకండ్ రో నుంచి ఫస్ట్ కాలం ఫోర్త్ రో వరకు మనకు సైడ్ బారే ఉంది. మనకు సెకండ్ కాలం అంటే ఇది కదా, సెకండ్ కాలంలో సెకండ్ రో అండ్ థర్డ్ రో, ఓకే, సెకండ్ రో అండ్ థర్డ్ రో కంప్లీట్ గా కంటెంట్ 1 అయితే ఉంది, రైట్? సో ఇక్కడ మనకు మెయిన్ 1 అని మెన్షన్ చేస్తాం, రైట్? మనం మెయిన్ 1 కదా నేమ్ మెన్షన్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ 1, ఓకే. నెక్స్ట్ 2 పార్ట్స్ అయితే మనకు మెయిన్ 1 అయితే అలైన్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ 2 పార్ట్స్ లో ఏంటి? మనము ఇక్కడ చూసుకుంటే కంటెంట్ మెయిన్ 2 ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది మెయిన్ 2? మనకు థర్డ్ రో అండ్ ఫోర్త్ రో, ఓకేనా? థర్డ్ రో ఫోర్త్ రోలో మనకు మెయిన్ 2 అయితే ఉంది. అండ్ ఆల్సో మనకు మెయిన్ 3 కూడా ఉంది, అంటే కంటెంట్ 3 కూడా. సో మనకు చూసుకుంటే ఇది ఒక కాలం తీసేసుకునింది. రిమైనింగ్ 5 కాలమ్స్ లో, ఓకే, రిమైనింగ్ 5 కాలమ్స్ లో వీ నీడ్ టు డివైడ్ ఇట్ ఈక్వల్లీ, రైట్? సో వాట్ ఐ విల్ డు ఇస్ ఐ విల్ జస్ట్ టేక్ దిస్ proper. So side bar 1, main 2, main 3, main 3, main 3. Okay, చూడండి, understood this? అర్థమైందా? సో we have aligned something like this, రైట్? మనకి ఇది రెండు మ్యాచ్ అవుతున్నాయి కదా, రైట్?
సో ఇన్నర్ కంటెంట్ అంతా మీరు మన ఇష్టం. వి ఆల్రెడీ నో దట్ టెక్స్ట్ అలైన్, రైట్? సో వాట్ వీ కెన్ డూ టెక్స్ట్ అలైన్, వి నో దట్. సో ఆ టెక్స్ట్ అలైన్ అప్లై చేసుకుంటే ద కంటెంట్ విల్ బి ఎట్ సెంటర్. ఓకే, టెక్స్ట్ అలైన్ అయితే సెంటర్ లో ఉంటుంది. అండ్ ఈ బ్లాక్ వద్దు అనుకుంటే ఈ కెన్ సేమ్ గా డిజైన్ చేయాలంటే నేను చెప్తుండేది సేమ్ గా డిజైన్ చేయాలంటే ఈ కెన్ రిమూవ్ దిస్. అండ్ ఇక్కడ మనం బార్డర్ 1 pixel సాలిడ్. ఓకే, ఇప్పుడు చూడండి మచ్ సిమిలర్ టు దిస్. ఓకే, కావాలంటే ఫాంట్ సైజ్ ఇక్కడ మనం 12 pixel మెన్షన్ చేద్దాం. 12 pixel. ఓకే, ఇంకా కావాలంటే మనకు ఇక్కడ అలైన్ ఐటమ్ సెంటర్, జస్టిఫై కంటెంట్ సెంటర్. సో ఇవి రెండు మనకి ఎక్కడ ఉండాలి? ఇన్సైడ్ ద కంటైనర్స్ అయితే ఉండాలి. ఓకే, సో ఇన్సైడ్ ద కంటైనర్స్ విల్ మెన్షన్ దిస్. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది మెన్షన్ చేస్తాం. సో అప్పుడు మనకు కంటెంట్ సెంటర్. సో టెక్స్ట్ అవసరం లేకున్నా కంటెంట్ అయితే సెంటర్ లో ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సైడ్ బార్ main 1, main 2. ఇంకా కావాలంటే మీరు ఓకే, సో ఇక్కడ 5 main 2 మెన్షన్ చేద్దాం. ఓకే, main 2 వచ్చేసి 5లో this will be a good. Now you can see everything is coming back to the same UI. అర్థమైందా? ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో మనం 6 parts అవసరం లేదనుకుంటే వీ కెన్ టేక్ 3 parts ఆల్సో, ఇట్స్ అప్ టు యూ. బట్ మాక్సిమం వచ్చేసరికి మనం 6 parts తీసుకోవాలి. 3 parts అయినా తీసుకోండి, నో ప్రాబ్లం. బట్ మాక్సిమం వచ్చేసరికి మనం 6 parts అలౌ. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్. ఓకే, నేను ఒకటి చెప్తాను అన్నాను కదా, అదేంటంటే మనం వీ కెనాట్ మెన్షన్ వాట్ ఎవర్ వీ వాంట్ వేర్ ఎవర్ వీ వాంట్. ఓకేనా? ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో అనేది మనం మెన్షన్ చేయాలి. అప్పుడే మన కీవై అనేది ప్రాపర్ గా అలైన్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ వోంట్ అప్లై, ఇట్ వోంట్ అలైన్ ప్రాపర్లీ హౌ వీ వాంట్. ఓకే, సో దేర్ ఇస్ నో చేంజ్. సో ఇక్కడ ఏంటంటే మనం మన ఇష్టమైనట్టు అప్లై చేయలేము. సో ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సైడ్ బార్ ఇక్కడ ఉంది. సో వీ కెనాట్ మెన్షన్ ద సైడ్ బార్ హియర్ ఆల్సో, రైట్? అంటే నేను ఇక్కడ సైడ్ బార్ 1 ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను, ఒకే కాలమ్స్ రోస్ బేస్ చేసుకుని. నేను కింద ఫుటర్ లో లాస్ట్ లో ఇక్కడ నేను సైడ్ బార్ 1 అనేది మెన్షన్ చేయలేను. దెన్ ఇట్ వోంట్ వర్క్. అర్థమవుతుందా? సో ఈ సైడ్ బార్ యొక్క బాక్స్ ఎక్కడైతే ఉందో ఆ బాక్స్ ప్లేస్ లోనే అలైన్ అవుతుంది. మనకి బాక్స్ ని షేప్ చేంజ్ చేయలేము. గుర్తుపెట్టుకుని, వీ కెనాట్ చేంజ్ ద షేప్ ఆఫ్ కంటైనర్స్ ఆర్ ద బాక్సెస్ ఇన్ గ్రిడ్. అంటే నాకు ఈ సైడ్ బార్ ఇలా క్రాస్ గా కావాలి. ఓకే, దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ద గ్రిడ్. వీ నీడ్ టు డిజైన్ ఇట్ ఇన్ సమ్ అదర్ వే. మనకు గ్రిడ్ లో ఏంటంటే మనకు ఐటమ్స్ వచ్చేసి ప్రాపర్ గా అలైన్ అవుతాయి. హౌ వి వాంట్ దట్ కెన్ బి పాసిబుల్ ఇన్ గ్రిడ్. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ గ్రిడ్. మనకు ఐటమ్స్ ఎలా అయితే కావాలో అలా అయితే అలైన్ అవుతాయి అనమాట. గ్రిడ్ లో అయితే అలా అలైన్ అవుతాయి. అర్థమవుతున్నాయి, రైట్? ఓకే, సో దిస్ ఈస్ వన్ డిజైన్. అండ్ రిమెంబర్ దిస్ 2 points. మనకు బాక్సెస్ యొక్క షేప్ ని మనం గ్రిడ్ లో చేంజ్ చేయలేము. ఆ బాక్స్ వచ్చేసి మనం పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే మెన్షన్ చేయాలి, ఎక్కడంటే అక్కడ మెన్షన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ బార్ ఇక్కడ ఉంది కాబట్టి వీ నీడ్ టు మెన్షన్ ద సైడ్ బార్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్ అండ్ వీ కెనాట్ మెన్షన్ హియర్ ఆర్ సమ్వేర్ ఎల్స్. అర్థమైందా? నౌ లెట్ us గో టు ద సెకండ్ డిజైన్. ఓకే, సెకండ్ డిజైన్. సో ఇక్కడ చూసుకుని టోటల్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 బాక్సెస్ ఉన్నాయి, రైట్? ఇక్కడ మనకు 8 బాక్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం తీసుకున్నామో గ్రిడ్, డివైడ్ దిస్ ఇంటూ ఏ టేబుల్. ఓకే, ఒక పర్టికులర్ కాలమ్స్ రోస్ గా డివైడ్ చేసేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ కాలం మొత్తం, ఓకే, ఫస్ట్ కాలం మొత్తం ఒక ఐటమ్ ఉంది, రైట్? నెక్స్ట్ దీన్ని టోటల్ గా 6 parts గా డివైడ్ చేసుకుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు డివైడ్ ఇట్ ఇన్ ద 6 parts.
ఓకే. సో టోటల్ 6 పార్ట్స్ లో డివైడ్ చేస్తుంటే మనకు ఫస్ట్ కాలం మొత్తం ఈ బాక్స్ ఉంది. ఓకే. సెకండ్ కాలం నుంచి ఫోర్త్ కాలం ఆర్ ఫిఫ్త్ కాలం వరకు ఈ బాక్స్ ఉంది. రైట్. ఒక 4 కాలమ్స్ అండ్ సిక్స్త్ కాలంలో ఇంకొక బాక్స్ ఉంది. అండ్ సెకండ్ రోలో చూసుకుంటే మనకు 2 బాక్సెస్ అలా ఉన్నాయి. సెకండ్ రో, థర్డ్ రో అండ్ ఫోర్త్ రో, ఫిఫ్త్ రో ఇది తీసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే. సో దిస్ విల్ బి 2 2 2 నో 1 1 4. సో ఇది ఎలా అలైన్ చేయాలో ఇప్పుడు నేను చేస్తాను, ఒక్కసారి చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు. సో ఐల్ జస్ట్ టేక్ ద సేమ్ నేమ్స్. ఓకేనా, సేమ్ నేమ్స్ అయితే తీసుకుంటాను. కంటైనర్ 1 వచ్చేసి నేను 2 గా మారుస్తాను. హైలైట్ 2, సైడ్ బార్ 2, ఫుటర్ 2, 2 3, 2 2, 2 1. సో కింద చూసుకుంటే మనకు థర్డ్ డిజైన్ అయితే వస్తుంది. రైట్. సో జస్ట్ ఫర్ నౌ నేను ఇది కామెంట్ చేశాను, ఎందుకంటే మనం ఎవ్రీ టైమ్ వీ నీడ్ టు స్క్రోల్. సో ఇలా డిజైన్ చేయాలి కాబట్టి నౌ విల్ కమింగ్ బ్యాక్ టు అవర్ సిఎస్ఎస్. ఓకే. సో మనకు కంటైనర్ 2 అండ్ ఇవన్నీ ఏం అవసరం లేదు, కాలమ్స్ రోస్, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి అసలు ఏంటో అది. అవన్నీ అంత అవసరం లేదు మనకి. ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ ప్రాబ్లం లేదు ఇది కూడా. ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ దీనికి అప్లై చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం హెడర్ టు గ్రిడ్ ఏరియా, హెడర్ టు ఓకే, హెడర్ 2 అనేది తీసుకున్నాను. సిమిలర్ గా సైడ్ బార్ 2, మెయిన్ 2 1. సో టోటల్ ఎన్ని బాక్సెస్ కావాలి మనకు? జస్ట్ 1 సెకండ్. ఈ డిజైన్ కదా, 8 బాక్సెస్ కదా. ఫోర్ 8 బాక్సెస్ అయితే కావాలి. రైట్, 8 బాక్సెస్ అయితే కావాలి. లెట్ మీ జస్ట్ క్విక్లీ డిజైన్ దిస్. 1 2 3 4 5. జస్ట్ ఐటమ్ 1 అనేది తీసుకుంటాను. ఓకేనా, ఐటమ్ 1, ఐటమ్ 2, సిమిలర్ గా జస్ట్ ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 5, ఐటమ్ 6, ఐటమ్ 7, ఐటమ్ 8. ఓకే, 8 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. 8 ఐటమ్స్, 8 ఐటమ్స్, 8 ఐటమ్స్ ఐ హావ్ టేకెన్. సో ఇక్కడికి వచ్చేసరికి, సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ దిస్, I'll directly take item 1, grid area, item 1. Okay, item 1. సో ఇలాగే మనం అన్ని మెన్షన్ చేయాలి. ఐటమ్ 1 there is no hyphen. ఐటమ్, సో ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ 6, ఐటమ్ 7, ఐటమ్ 8. 8 ఐటమ్స్ అయితే నేను మెన్షన్ చేశాను. రైట్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేయాలి? గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్. ఓకే, గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్. సో మనకి ఎలా అలైన్ అవ్వాలి? సో ఐ రిమూవ్ ఎవ్రీథింగ్. ఐటమ్ 1 ఫస్ట్ రోలో, ఓకే, ఫస్ట్ కాలం మొత్తం మనకు ఐటమ్ 1 అయితే అలైన్ అవ్వాలి. టోటల్ నేను 6 కాలం 6 రోస్ అయితే తీసుకుంటాను. ఓకే, 4 5 6. ఓకే, టోటల్ 6 రోస్, 6 కాలమ్స్, 6 రోస్ అండ్ 6 కాలమ్స్ అయితే తీసుకుంటాం. సో ఫస్ట్ కాలం మొత్తం వచ్చేసి 1 2 3 4 5 6. ఓకే, ఫస్ట్ కాలం మొత్తం వచ్చేసి మనకు ఇదైతే ఉంది. అండ్ వీ హ్యావ్ నెక్స్ట్ విల్ బి ఐటమ్ 2. రైట్, ఐటమ్ 2, ఐటమ్ 2, ఐటమ్ 2, ఐటమ్ 2 అండ్ ఐటమ్ 3.
సో 4 పార్ట్స్ 4 కాలమ్స్ అయితే నేను ఐటమ్ 3 తీసుకున్నాను. ఫిఫ్త్ లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ఐటమ్ 3 అని మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఐ విల్ మెన్షన్ ద సేమ్ హియర్ యాజ్ వెల్. లేదంటే మనం వీటికి ఎక్కువ స్పేస్ తీసుకున్నాం. సో దీనికి 2 రోస్, దీనికి 2 రోస్ సరిపోతుంది. సో ఇక్కడ ఐటమ్ 4, ఐటమ్ 4, ఐటమ్ 5, ఐటమ్ 5, ఇక్కడ మనకు ఐటమ్ 6. అయితే ఈ లాస్ట్ లో మాత్రం మనకు ఐటమ్ 6 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ ఐటమ్ 6 అనేది మనకు ఇక్కడ లాస్ట్ లో, ఓకేనా. లాస్ట్ కాలం మొత్తం మనం ఐటమ్ 6 అయితే మెన్షన్ చేద్దాం. సో ఇక్కడైతే మనకు ఐటమ్ 6 ఇవైతే అలైన్ అయ్యాయి, రైట్. సో ఇవైతే మనకు అలైన్ అయ్యాయి. సో ఇక్కడ మనం ఇవి మాత్రం అలైన్ చేయాలి, రైట్. సో ఇవి మాత్రం ఎలా అలైన్ చేద్దాము? ఐటమ్ 4 ఉంది కదా, లెట్స్ రిపీట్ దిస్. ఐటమ్ 4, ఐటమ్ 5, ఐటమ్ 5, ఐటమ్ 5, ఇక్కడ 7, 8. Okay, now we can see cross the line and we can just click this. So it will be okay. Okay, ఇప్పుడు చూడండి సేమ్ గా అలైన్ అయిందా? సేమ్ కలర్స్ యూ కెన్ యువర్ విష్ మ్యాన్. మీకు ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ అన్ని మాడిఫై చేసుకోండి, ఓకేనా. సేమ్ కలర్స్ కావాలంటే సేమ్ కలర్స్ మెన్షన్ చేసుకోండి కలర్స్. బట్ యూ కెన్ సీ ద షేప్స్ అండ్ ద ప్లేస్ పాయింట్స్, ఎవ్రీథింగ్ వాజ్ అలైన్డ్ ప్రాపర్లీ. మనకి ఇక్కడ ఎలా అయితే ఎగ్జాంపుల్ తీసుకున్నామో మనం అలా అలైన్ చేసాం. సో ఇక్కడ మనం 6 కాలమ్స్ 6 రోస్ అనేది తీసుకోవాలని మ్యాండేటరీ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. 6 కాలమ్స్ 6 రోస్ తీసుకోవాలని మ్యాండేటరీ లేదు. సో మనం మన డిజైన్ ని బేస్ చేసుకొని, ఓకేనా, మనం మన డిజైన్ ని బేస్ చేసుకొని ఎన్ని కాలమ్స్ కావాలి ఎన్ని రోస్ కావాలనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ నేమ్ తీసుకున్నాం కాబట్టి ఇట్ ఈస్ మేకింగ్ ఇష్యూ. 1 1 1 2 1 3 and 1 7. Now you can see 3 different designs. అర్థమైందా? ఇలా మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మీరేం చేయాలంటే యూ కెన్ జస్ట్ సర్చ్ గ్రిడ్ డిజైన్స్ ఫర్ సిఎస్ఎస్. యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఓకే. ఈ ఎగ్జాంపుల్ చూడండి, హెడర్, కంటెంట్, ఇక్కడ 2 కంటెంట్స్, ఓకే, 2 కంటెంట్స్ అండ్ సైడ్ బార్ అండ్ ఫుటర్ మనం ఆల్రెడీ డిజైన్ చేసాం కదా. సో ఇది రైట్, సేమ్ ఇదే, ఇది సేమ్ డిజైన్ ఇది కూడా. సో మీరు ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ డిజైన్ అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మనకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ కదా. సో ఈ డిజైన్స్ అయితే తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, సో దట్ ఇట్ విల్ మేక్ వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం బాక్స్ యొక్క అలైన్మెంట్స్ అనేది ప్రాపర్ ప్లేస్ లోనే మెన్షన్ చేయాలి, ఎక్కడంటే అక్కడ మెన్షన్ చేయకూడదు. ఓకే, వెదర్ ఇట్ షుడ్ బి లీనియర్ ఆర్ రో, ఇట్ కెన్ నాట్ బి ఇన్ క్రాస్. అండ్ సైడ్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తే సేమ్ ప్లేస్ లోనే ఉండాలి. ఇవన్నీ సైడ్ బార్ అని మెన్షన్ చేస్తాం కాబట్టి ఎన్ని ప్లేసెస్ కావాలో అన్ని ప్లేసెస్. సో నేను ఫస్ట్ రోలో 3 ప్లేసెస్ ఇచ్చి సెకండ్ రోలో నుంచి 2 ప్లేసెస్ ఇస్తాను అనుకుంటే అది షేప్ చేంజ్ అయిపోతుంది. సో గ్రిడ్ వచ్చేసి మనకు షేప్ అనేది చేంజ్ చెయ్యదు కదా. సో అందుకని రిమెంబర్ దిస్ థింగ్స్, ఓకే. ఈ పాయింట్స్ అయితే గుర్తు పెట్టుకొని మీరైతే ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ క్లాస్ లో కూడా మనము గ్రిడ్ గురించి డిస్కస్ చేద్దాము. సో టిల్ దట్ యు గైస్ కెన్ ప్రాక్టీస్ మోర్, ఓకే. ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా సరే నెక్స్ట్ క్లాస్ లో అబౌట్ ద గ్రిడ్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. Until then, thank you everyone. Thanks for joining. Have a nice day. See you tomorrow at the same time. All the very best.